జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. రాముడి తండ్రి పేరేంటి? దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారికి రాజ్యం ఉంది కానీ ఏం లేదు. రాజుగారికి ఏం లేదు, పిల్లలు లేరన్న బెంగతో రాజ్యాన్ని సరిగ్గా పరిపాలించలేకపోయేవారు. ఆయన పరిపాలించినప్పుడల్లా ఏముండేది, జనాలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆవు దూడ అన్నీ ఉండేవి. వాళ్ళ దగ్గర ధనం కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు లేరని బాధ ఎక్కువ ఉంది. అప్పుడు వశిష్ఠ మహారాజు గారు ఏం చెప్పారు, బాధపడకు దశరథ, నేను పుత్రకామేష్టి యాగం చేయమని చెప్తాను, నువ్వు ఆ యాగం చేస్తే నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది అని వరమిస్తారు. అప్పుడు అశ్వమేధ యాగం పెట్టి పుత్రకామేష్టి యాగం చేయించారు. ఎవరు? దశరథ మహారాజు గారు పెద్ద పెద్ద దేవుళ్ళని దేవతల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేయడం అంటే ఏంటి, పిలవడం. ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద దేవతలు దేవుళ్ళు అందరూ చూడ్డానికి వచ్చారనమాట. చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారు, ఆర్ యూ ఇంట్రెస్టెడ్? లేదు, మనకు అవి ఇంట్రెస్ట్ ఉండవు. క్రికెట్లు ఆడదామా, కుప్పగంతులు వేద్దామా, బాగా ఇంట్రెస్ట్. సరేనా, ఎక్కడ ఆపాను? దశరథ మహారాజు గారు అందరినీ పిలిచారనమాట. పిలిచిన తర్వాత ఏమైంది, అప్పుడు యాగం చేస్తుండగా ఆ యాగంలో నుంచి ఎవరు వచ్చారు? వెరీ గుడ్, దేవుడు యజ్ఞపురుషుడు వచ్చాడు. యజ్ఞపురుషుడు వచ్చి దశరథ మహారాజుకి ఏమిచ్చాడు, ఏం వరం ఇచ్చాడు? పాయసం ఇచ్చి నువ్వు కూడా ఆ పాయసం మీ భార్యలకు ఇచ్చి తాగమను, తప్పకుండా సంతానం కలుగుతుంది అని చెప్పారు. చెప్తే ఆయన చెప్పినట్టే దశరథ మహారాజు గారికి ఎంతమంది భార్యలు, వాళ్ళ పేర్లేంటి? వెరీ గుడ్, చెప్పరా బాబు, వచ్చింది అలా మింగిలో కూర్చుంటా నోట్లో బెల్లము కట్టుకుని చెప్పు. సుమిత్ర, కైకేయి, ఇంకెవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఇప్పుడు కౌసల్య ఎవరికి జన్మనిచ్చింది? రాముడు. కైకేయి ఎవరికి ఇచ్చింది? సరిగ్గా చెప్పండి, కైకేయి ఎవరికి ఇచ్చింది? భరతుడు. సుమిత్ర ఎవరికి ఇచ్చింది? లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అర్థమైందా? ఇక్కడతో మీకు చాలు, మీ బుర్రకి ఇంతకన్నా ఎక్కువ చెప్పిన అర్థం కాదు కాబట్టి ఇక్కడతో చాలు, సరేనా? 3 నిమిషాలు పట్టింది టైము. ఇది నేను మళ్ళీ రేపు అడుగుతా, వచ్చి చెప్పాలి, ఓకే? నేను మళ్ళీ ప్రాక్టీస్ చేయిస్తా. ఆటలు పాటలతో పాటు మనం దేవుడు కూడా చక్కగా వినాలి, దేవుడి పాటలు పాడాలి. ఎంతమందికి దేవుడి పాటలు వచ్చు? ఏదో ఒక్క పాట పాడండి చూద్దాం, అట్లీస్ట్ 1. నేను పాడనా? నా వెనకాల పాడతారా? ఇప్పుడు నేను ఏం చెప్పాను, సీతాదేవి గురించి చెప్తున్నాను కదా, రామాయణం గురించి చెప్తున్నాను, అందుచేత నేను సీతాదేవి పాట పాడతాను. సీతాదేవి పాటనే పాడతాను. లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ, మీరు కూడా పాడండి. లాలి ముద్దుల గుమ్మ లాలి, నేను పాడతాను, నేను పాడింది విన్నాక పాడు తిరిగాను, ఓకే? లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ, లాలి బంగారు బొమ్మ లాలి సీతమ్మ, నాగలికి దొరికిన నవమోహనాంగి, మందహాసము తోడు మరి ముద్దు చిలుక, లాలి రామరాదర్పమున కమలమున పుట్టి, దశకంఠుడనగింతు అనుదీక్షి పట్టి, అసమాన తొట్టెలో కుసుమ పానుపుల చెల్లెళ్ళతోనూ లాలి లాలి లాలి. మీరందరూ బాగా విన్నారు కాబట్టి రామాయణం మీకు మీరే క్లాప్స్ కొట్టుకోండి గట్టిగా. వెరీ గుడ్. మనం ఏం చేయాలి,
పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసుడు పాలు తాగాలి, స్నానం చక్కగా చెయ్యాలి, దేవుడికి దండం పెట్టాలి, టిఫిన్ బాగా తినాలి, తర్వాత స్కూల్కి వెళ్ళాలి, టీచర్ని దేవుడిగా అనుకొని గురువుకి దండం పెట్టాలి, చదువులు బాగా చదవాలి, అమ్మ నాన్న మెచ్చాలి. వెరీ గుడ్. ఇక్కడతో ఎండ్. జై శ్రీరామ్. గట్టిగా చెప్పండి రా, ఏమి తినన్నట్టు గట్టిగా చెప్పండి. వెరీ గుడ్.